హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ కూడా కొత్తగా వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయా, వీడియో కాన్సెప్ట్ ఏంటనుకుంటారా? కొంతమందికి వీడియోస్ అప్లోడ్ చేయడం రాదు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అప్లోడ్ చేయరాని వాళ్ళు. ఓకే, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ ఛానల్ ఓపెన్ చేస్తే కింద అయితే మీకు కొన్ని కనిపిస్తూనే ఉండుంటాయి. హోమ్, షార్ట్స్, ప్లస్ సింబల్, సబ్స్క్రిప్షన్, వ్యూ. మీరైతే మీ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ప్లస్ సింబల్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమో నాకు ఇప్పుడు ఇగో ఈ చిన్న షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకుందాం. మీకు ఇష్టమైన క్యాప్షన్స్ పెట్టుకోండి, అంటే టైటిల్ ఎలాంటి డాగ్ ఈజ్ రన్నింగ్. నేనేమో డాగ్ ఈజ్ రన్నింగ్ అనేది ఇప్పుడు క్యాప్షన్ పెట్టుకున్నా. కింద ఏమో హ్యాష్ ట్యాగ్స్ కూడా కొన్ని ఇస్తుంది, వీటిని అయితే పెట్టుకోవచ్చు మీరు కూడా ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సెట్ విజిబిలిటీ అని ఉందిగా, నేను ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్ అని ఉంటుంది. మీరైతే పబ్లిక్లో అయితే పెట్టుకోండి. సెకండ్ పబ్లిక్లో పెట్టుకుంది, నేనైతే ప్రైవేట్లో పెట్టుకుంటున్నా. మీకు చెప్తున్నా కాబట్టి ప్రైవేట్లో అయితే పెట్టుకుంటున్నా, కానీ మీరైతే పబ్లిక్లో పెట్టుకోండి. ఓకే, సెకండ్ వచ్చేసి సెలెక్ట్ ఆడియన్స్. ఇక్కడ మీ కాన్సెప్ట్ ఏంటి? వీడియో కాన్సెప్ట్ పిల్లల కోసమా లేదా పెద్దోళ్ళ కోసమా? పిల్లల కోసం అయితే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. పెద్దోళ్ళ కోసం అయితే నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. నేనేమంటున్నా, ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్. డాగ్ ఈజ్ రన్నింగ్. ఓకే, మళ్ళీ దీన్ని బయటకు వచ్చేస్తే షో మోర్ అని కింద కనిపిస్తే యాడ్ డిస్క్రిప్షన్. మీకు ఏమన్నా డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏం ఐడియా రాకపోతే మీరు దీనికి ఏం టైటిల్ పెట్టుకుర్రో ఆ టైటిల్ ఇక్కడ కూడా పెట్టేసుకోండి. డాగ్ ఈజ్ రన్నింగ్. నేనైతే ఇదే పెట్టేసుకున్నా. సెకండ్లో ఇవన్నీ ఉంటాయిగా, ఇక్కడ కింద ఆల్టర్డ్ కాంటెంట్ ట్యాగ్స్ అని ఉందా, అదైతే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్యాగ్స్ కావాలి కాబట్టి ఇక్కడైతే నాకు ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్రెస్ చేసుకున్నాను. ఈ ట్యాగ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, మీరు క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్స్ జనరేటర్ అని ఒక యాప్ ఉంటుంది. యాప్ని అయితే ప్రెస్ చేసుకోండి క్రోమ్లో. సెకండ్, మీది ఎలాంటి వీడియో? గేమింగ్ వీడియో, లేకపోతే ఏదో ఒక వీడియో, మీది ఏం వీడియోనో ఆ టైటిల్ ఇక్కడ ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, డాగ్ వీడియో అని ఇక్కడ జనరేట్ ట్యాగ్స్ అని కొట్టేసిన. నెక్స్ట్ సెకండ్ మీకు ఈ డాగ్ వీడియో, క్యూట్ డాగ్స్, ఫన్నీ డాగ్స్ ఇట్లా మొత్తం ఒక ట్యాగ్ ఇస్తుంది మీకు. ఇక్కడ కాపీ ఆల్ ట్యాగ్స్ అని ఇక్కడ ప్రెస్ చేసుకోండి. డన్, అంతే. మీరు ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేసుకున్నది, నేను ఇక్కడ గేమింగ్ అని అయితే ప్రెస్ చేసుకున్నా, చూపిస్తాను మీకోసం అని. ఇందాక ప్రెస్ చేసుకున్నాక చూపిస్తానండి. పేస్ట్ డాగ్ వీడియో, క్యూట్ డాగ్స్ ఇట్లా ట్యాగ్ అయితే సెట్ అయిపోద్ది. మళ్ళీ మీరు బయటకు వచ్చి ఇక్కడ అప్లోడ్ షార్ట్ అనేది ఒకటి ఉంది కదా, అప్లోడ్ షార్ట్ అయితే కొట్టేయండి. మీ వీడియో అయితే అయిపోతూ ఉంటుంది, అంటే అప్లోడ్ అవుతూ ఉంటుంది. కాస్త టైం అయితే పడుతుంది. చూశారు కదా, ఇప్పుడైతే మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. మన ప్రైవేట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రైవేట్ అని ఉంటుంది. పబ్లిక్లో పెట్టుకుంటే ఇట్లా ప్రైవేట్ అని సింబల్ ఉండదు, అక్కడ వ్యూస్ వస్తాయి ఇక మీకు. ఇప్పుడు మనం ప్రైవేట్ అని పెట్టుకున్నాం మనది. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తూ ఉంటే పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయా, దాని మీద క్లిక్ చేయండి. సెకండ్ ఏమో ఎడిట్ అడ్వాన్స్ సెట్టింగ్ ఇన్ స్టూడియో. మీకు ఇది రావాలంటే వైటీ స్టూడియోస్ అని ఒక యాప్ ఉంటుంది, యూట్యూబ్ స్టూడియోస్ అని యాప్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్కించుకోవాలి, ప్లే స్టోర్లో ఉంటుంది. సెకండ్ యాప్ అక్కడ ఎడిట్ అడ్వాన్స్ సెట్టింగ్ ఇన్ స్టూడియో అని ఉందా, అదైతే వస్తాయండి, క్లిక్ చేసేయండి.
వీడియో వస్తుంది. ఇక్కడ మనం ఇందాక అప్లోడ్ చేస్తున్నా అదే వచ్చింది. ఇక్కడ సేవ్ చేయాలంటే ఇంకా ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేయండి. ఇక్కడ టైటిల్ మీద నేను హ్యాష్‌ట్యాగ్ రన్నింగ్ అట్టా లేకపోతే హ్యాష్‌ట్యాగ్ సాంగ్ ఇట్లా పెట్టుకున్నా. సెకండ్ సేవ్ కొట్టుకోండి. డన్. ఇక మీ వీడియో అయితే ఇక్కడి నుంచి అయితే సేవ్ అయిపోద్ది. ఓకే. మీకు ఈ వీడియో నచ్చుతుంది లాస్ట్ దాకా చూసుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.